హాయ్ ఫ్రెండ్స్, బాటిల్స్లో పెట్రోల్ పట్టేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ 100 ml ఉండాలా, తక్కువ ఉండకూడదు. అట్లానే ఎక్కువ వేసుకుంటే మనకు మైలేజ్ ఎక్కువ అనేది చూపిస్తుంది. ఇప్పుడు దీనికి కలెక్షన్ పెట్టేద్దాం. కలెక్షన్ పెట్టకముందు మీకు చెక్ చేపిస్తాను. పెట్రోల్ అంతా స్టార్ట్ చేసి చౌక్ పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది అండి. పెట్రోల్ ఆఫ్లో ఉంది. తర్వాత ఈ పెట్రోల్ పైప్ ఇక్కడ పెట్టేద్దాం. దాన్ని కలెక్షన్ పెట్టాలి కదా, చూడండి. మొత్తం జీరో చేసేద్దాం. చౌక్ పట్టి లాగి పెట్రోల్ అనేది పూర్తిగా అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి టెస్టింగ్ ఉంది కదా, టెస్టింగ్ దానికి కనెక్ట్ చేసేద్దాం. 100 ml వేసాము. ఈ పైపు కూడా అడిగి లూజ్గా ఉంది ఫ్రెండ్స్. ఇందుకు ఈరోజు పనులన్నీ రివర్స్ అవుతున్నాయి. ఓకేనా? ఇప్పుడు కనిపిస్తుందా ఫ్రెండ్స్? దీన్ని ఆన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, పైప్ లూజ్ ఉంది ఫ్రెండ్. ఈ పైప్ తీసేద్దాం. షాప్లో వేరే పైప్ ఉంది. పైప్ తర్వాత ఫిట్ చేద్దాం. మన దగ్గర పైప్ అనేది దానికి వచ్చిన పైప్ ఇది ఫిట్ చేద్దాం. ఏదన్నా వీడియో తీయాలంటే ఎవరన్నా పిల్లోడు ఉండాలా ఫ్రెండ్స్ కంపల్సరీ. ఈ మా వర్క్లో పిల్లోడు లేనిది సింగిల్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇది దీనికి ఫిట్ చేసేద్దాం. వాడక చాలా రోజులు అవుతుంది, గట్టిగా పడింది. ఇది దీనికి ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు పెట్రోల్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి మీకు జీరో చూపిస్తున్నాను చూడండి. మీటర్ రీడింగ్ తర్వాత స్టాప్లో చూపిస్తాను. ఎంత వస్తుందో లవ్లో చూద్దాం. మన షాప్ దగ్గర నుండి నేను రన్ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళాలా, మళ్ళీ రిటర్న్ రావాలా లేకుండా చూద్దాం ఫ్రెండ్స్. ఎంత వస్తుందో చెక్ చేసి చెప్తాం. రైట్, వెళ్ళండి. 50-55 అలా వెళ్ళండి. మనకు మైలేజ్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం పట్టడం 100-90 చూపిస్తే మైలేజ్ అనేది తక్కువ చూపిస్తుంది. ఎందుకంటే పికప్ మీద పెట్రోల్ ఎక్కువ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు ఈ బండి ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాం. రోడ్డు బైపాస్ అయిపోయింది. ఈ ఆటోలు గీటోలు అక్కడక్కడే తిప్పుతుంటారు. రోడ్డు క్రాసింగ్ ఉంది ఫ్రెండ్స్.
వెనకాల ఒక్కనే ఉన్నాను. ఒక చేతితో తిప్పాలా, ఒక చేతితో చూపించాలంటే ప్రాబ్లం అవుతుంది. వెనకాల కూడా ఎవరు లేరు. వెనకాల కూర్చోబెట్టుకున్నావు కదా అంటున్నారు. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో. చిన్న చిన్న ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. రైట్ బ్రేక్. మైలేజ్ సెట్ చేసుకోవడం అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఏమంటే మైలేజ్ చెక్ చేసి మొత్తం చెక్ చేసేందుకు మనకు బండి బాగా కండిషన్లో ఉండాలా, క్లచ్ ప్లేట్లు బాగుండాలా, పికప్ బాగుంటే మైలేజ్ వస్తుంది. టైర్లో గాలి చెక్ చేపియండి. కిలోమీటర్ అయితే దాటింది ఫ్రెండ్. చూద్దాం ఎంత దూరం పోతుందో. ఇదండి ఇలా వస్తుంటారు. మైలేజ్ చెక్ చేయక చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఏమంటే వీడియో తీయాలని తీస్తున్నాను, లేకపోతే సెట్ చేసిన తర్వాత కస్టమర్కి పంపించేస్తాం. ఎందుకంటే మాకు తెలిసిపోతుంది. ఇది మీకు లైవ్లో చూపించాలని ఈ వీడియో తీయడం జరిగింది. చెక్ పోస్ట్ దగ్గర బండి స్లో అవుతుంది. ఈ మైలేజ్ చెక్ చేసే వాళ్ళకు ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ ఏమి ఉండకూడదు ఫ్రెండ్స్. కాఫీగా క్లీన్గా చెక్ చేస్తే మనకు ఎంత వస్తుందో కరెక్ట్ ఎగ్జాక్ట్ తెలుస్తుంది. మనం ఈ బ్రేకులు, న్యూట్రల్, ఇవి గేర్ అనేది మార్చుంటాం కదా, కొద్ది పెట్రోల్ శాతం అనేది ఎక్కువ తీసుకుంటుంది. చూద్దాం. 3 కిలోమీటర్లు అయితే దాటింది. అది ఎక్కడ దాకా ఉందో ఇంకా మనం చూడలేం, మీకు చూపించలేను. 100 ml పెట్రోల్ పూర్తిగా అయిపోయిన తర్వాత, మనకు బండి పూర్తిగా పెట్రోలు బండి ఆగిపోయిన తర్వాత రీడింగ్ చూసుకోవాలా. మనకి ఇది ఎగ్జాక్ట్ మైలేజ్ తెలియాలంటే ఫ్రెండ్స్ 4 కిలోమీటర్లు ఇప్పటికైతే 40 దాటింది మైలేజ్. 1 లీటర్కి 40 మైలేజ్ దాటింది. ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. ఇంకా స్లో వెళ్ళాలా కాబట్టి లారీ వెనకలే వెళ్ళాలా. నేను ఇంకా కొద్దిగా స్లో చేస్తే గేర్ డౌన్ చేయాల్సి వస్తుంది. మైలేజ్ అయితే బాగానే అనిపిస్తుంది.
4.7 ఇంకా వెళ్తుంది. చూద్దాం ఎంత దూరం వెళ్తుందో. డబ్బాలో అయితే పెట్రోల్ అయిపోయింది, పైప్లో వస్తుంది. ఫ్రెండ్స్, వచ్చింది. ఈ బండికి మనం వాల్స్ అడ్జస్ట్మెంట్ చేసి మైలేజ్ సెట్ చేసాం. వాల్స్ బాగా లూజ్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బుర్ర 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 అంటుంది. మైలేజ్ చూస్తే హాయ్ ఫ్రెండ్స్, పెట్రోల్ అయితే పూర్తిగా అయిపోయింది. చూద్దాం. 5.9 అంటే మనకు 60 దగ్గర, 1 పాయింట్ దాటింటే 60 దగ్గర వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, 150 అవెంజర్ బైక్ ఈ మైలేజ్ అంటే చాలా బెస్ట్. పెట్రోల్ పూర్తిగా అయిపోయింది. పైప్ లాగి చూద్దాం. పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన పైప్ తగిలిచ్చేద్దాం. నేను రిటర్న్ వెళ్ళాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ బ్రో.